లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 5-6 వచనాలు. మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠమును కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండం దాటించి జ్యోతిష్కమును శకునమును వాడుక చేసి యక్షిని గాండ్రతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. ప్రియమైన వారులారా, దేవుని సంఘంలో నాటబడిన మనము ఎన్నోసార్లు దేవుని వాక్యం విని ఉంటాం. విని దానికి విధేయత చూపకుండా చాలాసార్లు ఉంటాం. యేసుక్రీస్తు శిలువ రక్తంతో కడుగబడిన మనము ఎట్లా నడుచుకోవాలనో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ మనష్షే అనే దేవుని యొక్క దాసుడు. దేవుడు ఏం చేసినాడంటే ఒక్కొక్కరిని ఒక్కో సమయంలో వారికి అవకాశం ఇస్తూ వచ్చినాడు. ఏం చేసినాడు? వారిని రాజులుగా చేసినాడు. ఈయన కూడా ఇశ్రాయేళ్లకు రాజుగా ఉన్నాడు. ఏం చేసినాడంటే ఈయన చేసిన పని ఏంది? హిజ్కియా తర్వాత ఈయన వచ్చినాడు. హిజ్కియా దేవునికి ఇష్టంగా నడిచినాడు. ఈయన ఏం చేసినాడంటే దేవునికి ఆయాసకరమైనవి హిజ్కియా ఏవైతే పడగొట్టినాడో అంటే దేవతా స్తంభములను, అప్పుడున్న విగ్రహ సంబంధమైన వాటిని కొట్టివేస్తూ వచ్చినాడు. అవన్నీ కొట్టివేసిన తర్వాత ఈయన ఏం చేసినాడంటే తిరిగి కట్టినట్టు చూడగలుగుతున్నాం. అయితే యెహోవా మందిరంలో 2వ శాలలో అంటే ఇతడు ఏం చేసినాడంటే దేవుని మందిరంలో 2వ శాల అనే దాంట్లోనికి ఏం తెచ్చినాడు? విగ్రహ సంబంధమైన వాటిని, అంటే దేవునికి ఏవైతే ఇష్టం లేవో వాటిని తీసుకొని వచ్చినాడు. ఆకాశ సమూహమును అంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము, దానికి సంబంధించిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ వచ్చినాడు. ఇంకేమి కుమారుని అగ్నిగుండం దాటించినాడు, వాడుక చేసినాడు. జ్యోతిష్కుల శకునగాళ్లను యక్షినిగాళ్లను తీసుకొని వచ్చి సోదగాండ్రతో సాంగత్యం చేశాను. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు ఎవరితో సాంగత్యం చేయమన్నాడో వారితో చేయాలి. మనం ఎవరితో చేయాలంటే మన సావాసము దేవునికి సంబంధించిన వారితో. అంటే ఈ మాటకు వస్తే ఈనాడు సంఘంలో దేవునికి సంబంధించినారు అంటే మారు మనసు పొందినవారు, సేవ చేస్తున్నవారు, పరిచారం చేస్తున్నవారు, అట్లాంటి వాళ్ళకి మోసంలో ఉన్నారు, మోసం చేస్తున్నారు. అంటే ఎవరైనా ఏమనుకుంటారంటే మనము ఎవ్వరు కనబడకుండా మన పనులేందో మనం జరిగించుకుంటాం, మనకు నచ్చింది చేస్తాం, నచ్చని దాన్ని ఏమో దేవుని మీకు దోసి నచ్చిందేమో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నచ్చకపోతే అది దేవుని పద్ధతి కాదంటారు. వారికి నచ్చింది అనుకో అది జరిగించేస్తారు. అట్లాంటి వాళ్ళతో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. అంటే మాట్లాడవచ్చు కానీ వారితో సాహసం చేయొద్దు. ఇట్లాంటి వాళ్ళు ఎవరు సంఘంలో ఎవరున్నారో అట్లాంటి వాళ్ళని చూడాలి మనం. అలా సేవకులు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. అంటే వారికి ఇవ్వబడిన పేరు ఏదైనా, స్థాయి ఏదైనా అది పనికిరాదు. కానీ వారు విశ్వాసంలో ఎట్టున్నారు అనేది బైబిల్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఈయన ఏం చేసినాడంటే యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించు ఆయన కోపం పుట్టించాడు. చూడండి, మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో దాన్ని బట్టి దేవునికి కోపం వస్తుందా చూసుకోవాలి. మన జీవితంలో దేవునికి కోపం వచ్చేంత అవకాశము మనం రానియొద్దు. లోక సంబంధమైనవి ప్రతి ఒక్క దాని నుంచి విడిపించబడకపోతే దేవునికి కోపం వస్తుంది. మనం లోక సంబంధమైన వాటిని అనుసరిస్తూ ఉంటే, వాటిని పెంచి పోషిస్తూ ఉంటే అవి మన శరీరంలో ఉండొచ్చు, మన ఇంట్లో ఉండొచ్చు, మన సంఘంలో ఉండొచ్చు, మన కుటుంబంలోనే ఉండొచ్చు. వాటిని కొన్నిటిని ఏం చేస్తామంటే తప్పు ఉన్నా వీళ్ళని పెరగనిస్తుంటాం, ఉండాలి అనుకుంటున్నాం. కానీ దాన్ని బట్టి దేవుడు నాడు నిన్ను నన్ను లెక్కడిగేవాడు అన్నాడు. ఉదయకాలంలో మన జీవితం చెడు వాటికి దేవుడు ఏవైతే వద్దన్నాడో వాటిని వదిలేసుకొని ఆయన మేము కొరకు జీవితం. దేవుడి మాట దీవించును. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నమ్మదగిన దేవా, నువ్వేవైతే వద్దన్నావో వాటిని వదిలేసుకొని నమ్మకంగా నేను వెంబడించట కృపనీయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం వచ్చి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.